ఫ్రెండ్స్, మన ఆడవాళ్ళము ఎక్కువగా బాధపడేది ఎక్కడైనా వెళ్ళాలి అనుకుంటే ముఖం పైన జిడ్డు ఏంటబ్బా అని ఆలోచిస్తాం కదా. ఈరోజు నుంచి మీకు అలాంటి ఆలోచన లేకుండా ఓట్స్తో నేను చెప్పే రెమెడీ కానీ చేసి చూస్తే 7 రోజుల్లోనే మీకు రిజల్ట్ అనేది చక్కగా వచ్చేస్తుంది. ఓన్లీ 7 రోజులు. ఒక్క 7 రోజులు నేను చెప్పింది అనమాట మీరు పాటిస్తే చక్కగా మీరు రిజల్ట్ అనేది చూస్తారు. ఎక్కడికి వెళ్ళేటప్పుడైనా బాధపడకుండా చక్కని రెడీ అయిపోతారు. అదేంటనేది ఈ వీడియోలో చూసేద్దాం. పెరుగు. పెరుగు మన ముఖానికి ఎంతో బాగా బ్లీచ్లా పనిచేస్తుంది. మనం ఎలాంటి పార్లర్కి వెళ్ళకుండా మన ఇంట్లోనే బ్లీచ్ వేసుకున్నట్లు ఉంటుందన్నమాట. బ్లీచు మనం ఎందుకోసం వేసుకుంటాం? మనలో ట్యాన్ తీయటానికి పార్లర్కి వెళ్ళి బ్లీచ్ వేసుకుంటాం. అలాగే శనగపిండి, ఇది కూడా మనలో ఏమైనా జిడ్డు ఉంటుంది కదా ముఖంలో, ఆ జిడ్డుని తీయటానికి మనం శనగపిండి వేసుకుంటాం. మనకి స్కిన్ గ్లో అంటే చర్మం గ్లో రావటానికి మనం ఓట్స్ని పొడి చేసి ఈ విధంగా పెట్టుకుంటే మనకి మన ఇంట్లోనే వంటింట్లోనే చిటికలతో మన ముఖ సౌందర్యాన్ని అనమాట చాలా చక్కగా పెంచుకోవచ్చమ్మా. చూడండి, 1 స్పూను శనగపిండి వేసి, 1 స్పూను ఓట్స్ వేసి, అలాగే చిటికెడు పసుపు వేసి, 2 స్పూన్ల పెరుగు వేసి చక్కగా కలుపుకోవాలి. ఇలా కలుపుకుంటూ మన ముఖానికి మనం పట్టిస్తే చక్కగా మనం మసాజ్ చేసుకోవాలి. మాకు చిన్నప్పుడు ప్రతిరోజు పసుపు విత్ పెరుగు, శనగపిండి, అప్పుడు ఓట్స్ దొరికేది కాదు. ఈ 3 ప్రతిరోజు వేసుకున్నాం. ఈరోజు మా ముఖం ఎలాంటి డల్లుగా కానీ, లేదా పిగ్మెంటేషన్ కానీ, లేదా ట్యాన్ కానీ లేకుండా ఉంటుంది. మరి ఇప్పుడు వాళ్ళు ఎందుకు ముఖంపై ట్యాన్ వస్తుంది అంటే ఎక్కువగా క్రీములు వాడి బయటికి సన్లో తిరగటం వల్ల ట్యాన్ ఎక్కువగా మీకు అవుతుందన్నమాట. ప్రతిరోజు మీరు 7 రోజులు ఇలా చేసి చూడండి, మీకు రిజల్ట్ అనేది తప్పకుండా వస్తుంది. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి 7 రోజుల తర్వాత మీరు కామెంట్ చేయండి. మీకు రిజల్ట్ వచ్చిన తర్వాతే కామెంట్ చేయండి. అలాగే మీ ఊరి పేరు కూడా రాయండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే కనుక మీరు కామెంట్ రాయడానికి మీకు సులువుగా ఉంటుంది. ఈ 4 మిశ్రమాలు ఇలా మిక్స్ చేసిన తర్వాత మీరు చేయవలసింది ఈ ఒక్క పని. చక్కగా మీ ఫేస్ని ముందు చల్లనీళ్ళతో వాష్ చేసుకొని, తర్వాత 2 చేతులకి ఈ పేస్ట్ని తీసుకొని స్మూత్గా మసాజ్ చేయాలి. ఎంత స్మూత్గా అంటే స్కిన్కి రఫ్ చేయకూడదు. మనం ఎప్పుడైతే గట్టిగా రుద్దుతూ ఉంటామో మన స్కిన్ను, మన ముఖం పైన ఉండే స్కిన్ను పల్చగా ఉంటుంది. దానికి ర్యాషెస్ అన్నమాట వస్తూ ఉంటాయి. అందుకే మనం దీంట్లో శనగపిండి ఉంది, అలాగే ఓట్స్ ఉంది కాబట్టి మనకి అది స్క్రబ్లా పనిచేస్తుంది. కాబట్టి మనం స్మూత్గా 2 చేతులతో మనం చక్కగా ఇలా అయితే మసాజ్ చేసుకోవాలి. ఒకటి ఇలా ఒక చుట్టు వేస్తే రెండోసారి రెండో చుట్టు వేస్తూ మనం చక్కగా ఈ విధంగా అయితే మసాజ్ చేసుకోవాలి. నేను ఎక్కువగా పార్లర్కి వెళ్ళకూడదని అంటాను. ఎందుకంటే నేను కూడా ఒక పార్లర్ మేడంనే కాబట్టి. నేను పార్లర్ పెట్టినప్పటికీ నేను ఎప్పుడూ ఎక్కువగా ఫేషియల్ అయితే పార్లర్లో చేసుకునేదాన్ని కాదు. ఎందుకంటే మనకి ఏజ్ పైబడినప్పటికీ మన స్కిన్ను జారుతుందన్నమాట. అందుకని నేను పార్లర్లో వేరే వాళ్ళకి చేసి నేను డబ్బులైతే సంపాదించుకునేదాన్ని, కానీ నేను పార్లర్లో చేసుకునేదాన్ని కాదు. నేను ప్రతిరోజు నాకు పార్లర్ ఉన్నప్పటికీ ప్రతిరోజు నేను ఇంటికి వచ్చి ఈ విధంగా ఏదో ఒకటి నేను చేసుకుంటూ ఫేస్కి అయితే అప్లై చేసుకునేదాన్ని. నేను ప్రతిరోజు వేరేగా మీకు ప్యాక్స్ అయితే చెప్తాను. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. అలాగే లైక్ చేయండి. ఇంకొంతమందికి ఇది యూజ్ అవుతుంది. మనం ఏ క్రీమ్ అయితే ఎడవర్టైజ్ ఇస్తారు కదా, ఆ ఎడవర్టైజ్ క్రీములు మనం ఫేస్ పైన వేసేస్తే తెల్లగా అయిపోతామేనో అనుకుని మన అపోహ మాత్రమే. ఎప్పటికీ అది నిజం కాదు.
మీరు ఇలా ఒక 7 రోజులు చేసి చూడండి. మీకే ఆ చేంజెస్ ఏంటనేది మీకు, ఆ మార్పు ఏంటనేది మీకు తప్పకుండా తెలుస్తుంది. ఒక్కసారి మీరు చేసిన తర్వాతే మన ఛానల్‌లో సబ్స్క్రైబ్ అయితే చేయండి. ఇలా స్మూత్‌గా ఒక 15 నిమిషాలు లేదా 10 నిమిషాలైనా చాలు. కొంచెం మీరు మసాజ్ అనేది చేసుకోండి. అన్ని పనులు అయిన తర్వాతే టీవీ దగ్గర ఊరికే కూర్చొని టీవీ చూస్తారు కదా! అప్పుడే ఇలాంటి పని చేసుకోవచ్చు. లేదు మేము ఫ్రీగా ఉన్నాము అనుకుంటే మీరు స్నానానికి ముందు ఇలా మీరు అప్లై చేసుకున్నట్టయితే చక్కగా ఫేస్‌కి, చేతులకి, మెడ భాగానికి, కాలుకి అప్లై చేసుకొని మీరు ఒక 10 మినిట్స్ అప్లై చేసేసిన తర్వాత ఒక 10 మినిట్స్ కొంచెం ఆరనివ్వాలి. ఒక 5 మినిట్స్ అయినా సరిపోతుంది. ఆరనిచ్చిన తర్వాత మీరు ఇలా వాష్ చేసుకుంటే మీ స్కిన్ను మార్పు అనేది మీరే మీ కళ్ళతో చూస్తారనమాట. ఎలాంటి కెమికల్ లేకుండా, ఎలాంటి స్టీము లేకుండా మీ స్కిన్‌నైతే మీరు చక్కగా కాపాడుకోగలరు. చాలా బావుంటుంది. ఓన్లీ మీ ఇంట్లో ఉండే ఈ రెమెడీతోనే. మీరు ఇంకెందుకు ఆలస్యం చేస్తారు కదా! మరి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, ఇంకెన్నో టిప్స్ కోసం వెయిట్ చేస్తూ తప్పకుండా ఒక లైక్ అయితే చేయండి ఫ్రెండ్స్. మీరు లైక్ చేస్తేనే ఇంకొంతమందికి యూజ్ అవుతుంది. నాకు కూడా వీడియో చేయడానికి చాలా హ్యాపీగా ఉంటుంది. నేను క్రీములతో చెప్పొచ్చు, కానీ క్రీములు అది నేచురల్ కాదు. కాబట్టి నేను ఈ విధంగా ఎంచుకున్నాను మీ అందరి కోసరం. నేచురల్ ఎప్పటికీ, ఎప్పటికీ ఉండేలా, మీ సౌందర్యం ఎప్పటికీ ఉండేలా అయితే నేను ఈ విధంగా తెలియజేస్తున్నాను. మీరు స్కిన్ పైన రఫ్ చేసేటప్పుడు స్మూత్‌గా రఫ్ చేయండి. స్మూత్‌గా రఫ్ చేయండి. అలాగే స్కిన్ పైన మనకి ఫేషియల్ ఎలా చేసినప్పుడు మన ఫింగర్స్‌తో ఇలా అంటామో మీరు అలా కొట్టి ఫేస్‌ని అయితే అప్లై చేసుకుంటే అలా నేను ఎలా ఫింగర్‌తో ఇలా అంటానో అలా ఫేస్ మొత్తం 2 చేతులతో ఫింగర్స్‌తో అలా కొట్టి మీరైతే ఫేస్‌ని కొంచెం డ్రై అయ్యే వరకు వదిలి ఆ తర్వాత మీరు వాష్ చేసుకోవాలి. మీ స్కిన్ అయితే మీరు చూడలేనంత, మీరు నమ్మలేనంత